నమస్కారం అండి బాలచంద్ర గారు. నమస్తే అండి. బాలయ్య గారు, మీరు జీవిస్తున్నారు అంటే జీవితం గడుపుతున్నారనుకుంటున్నారా? జీవితంలో జీవిస్తున్నారని చెప్పని అనుకుంటున్నారా? అలాగే చనిపోయిన తర్వాత కూడా జీవించాలి అని చెప్పినది సరే ఆ కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారా? జీవితము అనే 4 అక్షరాలలో ఎంతో అద్భుతమైనటువంటి సంస్కారం మనకు కనిపిస్తుంది. దీంట్లో 2వ అక్షరం తీసేయండి. జీవితంలో 2వ అక్షరం తీసేయండి. జీతం కోసం బతకద్దు. వి అంటే విలువ. విలువైన జీతం కంటే విలువలు గల జీవితం మిన్నా అని ఈ దేశంలో అందరూ తెలుసుకున్నప్పుడు పరమాద్భుతాలు ఈ దేశానికి జరుగుతాయి. అందరూ తెలుసుకునే రోజు వస్తుందని తప్పక వస్తుంది. కారణం, ఎలా పనికి రాకుండా ఎలాంటి జీవితం నడుపుతోందో తెలియకుండా నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఇంత అసామాన్యమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మునిగి ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి వ్యక్తులున్న ఈ దేశంలో ఇంకా ఎంతమంది ముందుకొస్తారు అనేది మనం తెలుసుకోవాలి. నేనే అయినప్పుడు ఇంకెంతమంది వస్తారు? మీ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తున్నాను? ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇన్ని సమాజాన్ని సేవ చేయాలని చెప్పినసి ఎంతో మందిని మీరు ప్రోత్సహిస్తున్నారు, ముందుకు రావాలి అని చెప్పినసి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నాయి? డెఫినెట్ గా సమాజంలో మార్పు వస్తుంది అంటారా, లేకపోతే ఆ జీతానికే పరిమితం అయిపోతారు? ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తారు, నాన్న ఎందుకు సేవ చెయ్యాలి? సేవ ఎందుకు చేయాలి అంటే, పక్కవాడిని ఉద్ధరించడం కోసం సేవ చేస్తున్నాను అనుకుంటే పప్పులో కాలేసినట్టే మనందరం. ఇది పక్కవాడి ఉద్ధరణ కోసం జరిగేటువంటి కార్యక్రమం కాదు. మన జీవితాలని మనం ఉద్ధరించుకోవడానికి పక్కవాడికి చేయాల్సిన కార్యక్రమమే సేవ. సేవ అంటే ఏమిటి? సే అంటే సేవించు, వా అంటే వరించు. సేవ చేసిన వాడిని భగవంతుడే వరిస్తాడు. అలాంటి అద్భుతమైన సంస్కారాలతో మనం జీవించాలి. పక్కవాడిని సేవించడం అని చెప్పినట్టు ఎటువంటి వాళ్ళండి? ఇల్లిటరేట్స్ నా, నిరక్షరాస్యులనా, నిజంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళనా? ఎందుకంటే వాళ్లకు మించిన సేవ ఇంకో మతం లేదు అని చెప్పిన స్వామి వివేకానంద అంటున్నారు. అవును, ఈ దేశంలో ఎవరికి అవసరం లేదు చెప్పండి? డబ్బులున్నవాడికి అవసరం లేదని మనం అనుకుంటే అది మన వెర్రితనం అనుకోవాలి. కారణం ఏమిటి? డబ్బున్నవాడికి విలువలు లేకపోవచ్చు. సో వాడికి విలువను అందించడం సేవ. డబ్బులున్నవాడికి సంస్కారం లేకపోవచ్చు, వాడికి సంస్కారాన్ని అందించడం సేవ. దీనులు అంటే మన దృష్టిలో మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఎవరైతే అందుకునే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ దీనులు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా దీనులే. సాక్షి ఎక్స్పెక్టేషన్ ఏమిటి? ఈ సలాం ద్వారా వందలాది, వేలాది, లక్షలాది సాక్షి ఛానల్ ద్వారా చూస్తున్న ప్రజలకి మంచిని అందించాలనేది ఎక్స్పెక్టేషన్ మీది. ఆ ఎక్స్పెక్టేషన్స్ లో వచ్చారనమాట. వి బికమ్ బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ ఎక్స్పెక్టేషన్. సాక్షి తపన అదే అని చెప్పారంటే. ఎస్. మీ అభయ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విలువలు, అన్యోన్యత భావాలు గాని, ఆశయ సాధనలు గాని, అవన్నీ కూడా మీరు అందిస్తుంటారు. సేవ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. సేవ ఎలా చేయాలి? నైపుణ్యంతో చేయాలి. సేవ వల్ల జరుగుతున్నప్పుడు ఏం జరగాలి? సమయస్ఫూర్తితో సేవ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు. వాడు కళ్ళనీళ్లు కారుస్తున్నాడు అని చెప్పేసి మనం వాడికి వెంటనే వాడికి కావలించేసుకుని వాడికి కావాల్సింది ఇచ్చామనుకోండి, నిజంగా తరచి చూస్తే వెనక కథ వేరే ఉంటుంది. కళ్ళనీళ్ల వెనక దాగినటువంటి కథలు వేరే ఉంటాయి. అవి ఆలోచించినప్పుడు సేవలు చేయాల్సినటువంటి ఇట్లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు సరైనటువంటి దిశా నిర్దేశంలో, దృక్పథంలో వాళ్ళు ముందుకెళ్లాలి. ముందుకు లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ సేవలు చేసేవాళ్లే దేశంలో తక్కువ ఉన్నారు. ఇక ఇన్స్టంటేనియస్ గా ఎవడొస్తే వాడికి సేవ చేయడం మొదలుపోయిందనుకోండి, నిజంగా రూపాయి కావాల్సిన 5 పైసలు దొరుకుతుంది. మరి ఎలా? సో ఇలాంటి ప్రశ్నలు మనం అందరం వేసుకుని దాన్ని ఆధారంగా ఆధేయంగా తీసుకుని సేవలు జరిగాయనుకోండి, ప్రతి ఒక్కడు బెనిఫిట్ అవుతాడు, ప్రతి ఒక్కడు బాగుపడతాడు. అంటే మరి మీ సేవా కార్యక్రమాల్లో వీటిని అంటే మీరు చెప్పారు ఇంతకుముందు నైతికత, విలువలు,
ఎలా బేరీజ్ వేసుకుంటే దేనికి ఎంత టైం కేటాయించడం జరుగుతుందా, లేకపోతే మీరు ఇన్స్టంటేనియస్ గా వెళ్ళిపోతుంటారా? కడుపు మండేవాడి గురించి ఎక్కువ ఆలోచించాలి. అవును. సో ఇలాంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, కడుపు మండేవాడికి మీరు చెప్పినట్టు తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ మనం చేయాల్సిందే. వాడికి ఆ కడుపు మంట తగ్గించాల్సిందే. వీ విల్ డిపెండ్ ఆన్ కౌన్సిలింగ్. వచ్చిన వాడికి అసలు ఎట్లా, వాడు ఏం చేస్తున్నాడు, ఏమిటి అంతా కూడా రికార్డ్ చేస్తాం. మొత్తం వాడి ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏమిటి అది రికార్డ్ చేసిన తర్వాత వాడిని మళ్ళీ మనం ఒక అప్లికేషన్ రాయమంటాం. అప్లికేషన్ రాయమంటే ఆ ఎక్స్ప్రెషన్ కి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, వెంటనే అవన్నీ తీసిపెట్టి ఫస్ట్ కౌన్సిల్ చేస్తాం. ఎక్కడున్నాడు వాడు? ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అనే అబ్బాయి నెక్సస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ అబ్బాయి మన బస్సు కింద పడ్డాడు, అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చేర్పించబడ్డాడు. వచ్చారు వాళ్ళను చూస్తూనే అర్థమైపోతుంది కాన్సెప్ట్ ఏమిటి అనేది. మాట్లాడాము అర్ధరాత్రి పూట మాట్లాడి వెంటనే ఏం చేయగలిగాం. వాడు ఫస్ట్ 6 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ ఈ హ్యాస్ టు బి బిల్ట్ కాన్ఫిడెన్స్. వాడిలో విశ్వాసం కలిగించాలి. వెంటనే ఏదో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాం. ఎస్ కమ్ బ్యాక్. 2 నెలలు నడిచింది కాన్సెప్ట్ అంతా. మధ్యలో డబ్బులు లేవు, ఫౌండేషన్ దగ్గర డబ్బులు లేవు. ఏం చెయ్యాలి? వాళ్ళేమో ఏడుస్తున్నారు, సార్ వాళ్ళు బయటకు పంపిస్తున్నారు సార్, ఏం చేయాలి సార్ అని. నేను ఒకటి ఆలోచించాను. వాళ్ళ అమ్మ నాన్న మా మామయ్య ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ముందుకు ఇంకా అంటే సాచురేషన్ ఏం చేయాలి? హౌ డు ఐ క్రియేట్ దట్ వాల్యూ ఇన్ టు దామ్ అంటే పర్సనల్ గా మాట్లాడుతున్నాను, ఒక వాలంటీర్ లాగా మాట్లాడుతున్నాను. ఇంట్లోకి వెళ్ళాను. మన ఇంట్లో ఏం లేవండి, ఏదో మా అమ్మగారు బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు నాయనా ఇది నీది అని ఒక సిల్వర్ టంబ్లర్ ఇచ్చాను. సిల్వర్ టంబ్లర్ ఇస్తే దాన్ని ఎవరో పెట్టున్నాను. ఏం చేశాను? ఐ థాట్, అరే వాట్ షుడ్ ఐ డూ అని ఆ సిల్వర్ టంబ్లర్ ఒక కవర్ లో పెట్టి బయటికి తీసుకొచ్చాను. బాబు నువ్వేమనుకోవద్దు, ఈ రోజుకి ఇది ఉంది నా దగ్గర, నువ్వు తీసుకెళ్లి దీన్ని అమ్మేసి డబ్బులు 10,000 20,000 కట్టేసే అని చెప్పాను. యూ కెనాట్ ఇమాజిన్. వాడు ఏడవడం మొదలు పెట్టాడు. సార్ నా జీవితంలో ఇట్లా చూడలేదు సార్, మీ సొమ్ములు మాకిస్తారండి సార్. అయ్యా మరి ఏం చేయాలి? వేర్ ఈస్ దట్ పీపుల్ హూ ఆర్ కమింగ్ బ్యాక్? ఐ డోంట్ థింక్ దట్ ఫెలో విల్ ఫర్గెట్ ఇన్ లైఫ్. హీ డి నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇన్స్టెడ్ హీ వెంట్ అహెడ్ అండ్ వాడి సొమ్ము కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చాడు. ఆలోచించండి. అంటే ఇట్లాంటి సంస్కారాల్ని ఆన్ జాబ్ ట్రైనింగ్ లో చెప్పాలి తప్ప టీవీలో చెప్పామనుకోండి అది మనసుకి ఎక్కదు. సో ఇలాంటి అనుభవాలు అనుభూతులు చాలా ఉన్నాయి. Hi friends, I am Santosh. Thanks for helping me, and I would like to thank my friends and also the Ramadevi Public School students, everyone. And I have heard every student have given their pocket monies for me. Thanks for that, and thanks for the parents also. What is the purpose of second birth? I would like to help all the people around us, and I would like. What is your aim in life? My aim is to keep all the people happy. మీ సేవా కార్యక్రమాలకు నేపథ్యం ఏంటండి? ఎందుకు చేయాలనిపించింది? చిన్నప్పటి నుంచి అవగాహన ఉండేదా, లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా మిమ్మల్ని ఈ సేవా కార్యక్రమం వైపు లాగాయంటారా? మొట్టమొదటి సరస్వతి విద్యామందిరం పీఠం మన తాడిపత్రిలో పెట్టారండి 1970లో. దాంట్లో నా విద్యాభ్యాసం మొదలైంది. ఆ రోజుల్లో ఎమర్జెన్సీ డిక్లరేషన్ ఇవన్నీ జరిగాయి. ఆ మాటల్లో ఆటల్లో పాటల్లో నేను నేర్చుకున్నదంతా దేశభక్తి. అల్లూరి సీతారామరాజు అనుకోండి, భగత్ సింగ్ అనుకోండి, శంకరాచార్య, వివేకానంద ఇలాంటి మహనీయులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడక నడిచినటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళని చూస్తే అరే దేశంలో బతుకుతే ఇట్లా బతకాలి. మీరు చేస్తున్నటువంటి అభయ కార్యక్రమాల్లో హంట్ ద వింటర్, అవునండి, ఏంటండి? ఏ మెసేజ్ పంపుతుంది? ఎటువంటి సేవా కార్యక్రమం చేస్తుంది? సమాజం నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి? ఈరోజు మనందరం చూసాం, సుప్రీంకోర్టు ఈ మధ్యలో కాలంలో ప్రభుత్వాన్ని ఇది చేసింది, ఒక నోటిఫికేషన్ లాగా ఇచ్చారు. ఏమిటి చేస్తున్నారు ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళకి? మీరు ఏదైనా షెల్టర్ కల్పించాలి, మినిమం రైట్ టు లివ్ అండ్ స్లీప్, ఆ షెల్టర్ ఉండాలి కదా అనేటువంటిది మనం చూసాం. అందరూ చూసింటారు పేపర్లో. కానీ ఎంతమంది ఇంట్లో ఆ దుప్పటి కప్పుకుని పడుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించారు?
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనవుతాను అని శ్రీశ్రీ చెప్పాడు. ఎంతమంది పాటిస్తున్నారు? What is that a country has done for you? Don't ask such question. Instead you ask, what is that you have done for our country? అందరూ అద్భుతమైన కొటేషన్స్ చెప్తాం, కానీ ఆ కొటేషన్స్ జీవితంలో అనుష్ఠానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వింటర్ వచ్చిందంటే మనం కొత్త బ్లాంకెట్స్ తీసుకుంటున్నాం, రూమ్ హీటర్స్ తీసుకుంటున్నాం, తర్వాత ఉలెన్ వార్మ్ క్లాత్స్ తీసుకుంటున్నాం, స్వెటర్స్ తీసుకుంటున్నాం, మంకీ క్యాప్స్, చెవుల క్యాప్స్, అన్ని క్యాప్స్ క్యాప్స్ క్యాప్స్. ఎలా ఐడెంటిఫై చేస్తారండి? ఎలా మీరు వాలంటీర్ గా మీరు వెళ్ళి చేస్తారా, లేకపోతే మీరు ఇస్తున్నారని చెప్పి తెలిసి వాళ్ళు వస్తారా? సేవ అనేది ఎక్కడ అవసరమో అక్కడ అందించాలి, గాని ఇక్కడ సేవ జరుగుతోందని వాళ్ళు వస్తే ఇక దానికి అర్థం ఎక్కడుంది? ఈజ్ ద హంట్ ద వింటర్. ఎలా చేయాలి? ఎలా ఐడెంటిఫై చేయాలి? వెళ్తూ ఏమనుకోవాలి? అరే చాలా మంది అడుగుతుంటారు, సార్ మా ఇంటి దగ్గర ఎవరు లేరు సార్, ఇక్కడ అంతా ఆ కాంక్రీట్ అరణ్యం సార్, అపార్ట్మెంట్స్ సార్ అని. బాస్, ఇలాంటి వాడు నీకు దొరకాలి అంటే ఎట్లా చేయాలి తెలుసా? వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి ఎంత తపన పడతావో 10 గంటల పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అంత తపన పడితే ఒక్క దేవుడు రాత్రిపూట నీకు దొరుకుతాడయ్యా. వాడికి నమస్కారం చేసి దుప్పటి కప్పి నమోహం అని చెప్పి ఎందుకు రావాలి? నిద్ర కూడా లేపొద్దు వాడికి. దైవ దర్శనం చేసుకున్నట్టు అనమాట, ఒక్కని ఐడెంటిఫై చేయగలిగి. అవును, అట్లాంటి సేవలు చెయ్యాలి మనం. 100 బ్లాంకెట్స్ పంచుదాం అనుకున్నామండి 2006లో. నేను చెప్తాను ఎలాంటి, మీరు అన్నారు మార్పు వస్తుందా అంటే తప్పకుండా వస్తుందని చెప్పాను. వారం 100 బ్లాంకెట్స్ అభయ ఫౌండేషన్ విల్ స్టార్ట్ డూయింగ్ అని చెప్పేసి, ఇది ఈ బ్రోషరు ఈమెయిల్ ద్వారా తెలిసిన వాళ్ళందరికీ పంపించడం జరిగింది కాంటాక్ట్స్ కి. 24 గంటల్లో ఈ 100 బ్లాంకెట్స్ మిషన్ స్టార్ట్ అయిన 24 గంటల్లో అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది. వెంకటరమణ సాయి అనే ఆయన పేరు. ఆయన ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, బాబు బ్రదర్ నీ ఈమెయిల్ నన్ను కళ్ళనీళ్ళు పెట్టించిందా, అభయ ఫౌండేషన్ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్, మీరేమనుకోకపోతే నాకు చిన్న సేవా కార్యక్రమం ఇవ్వండి అని. ఏం సార్ ఏం చెప్పండి అంటే, ఏం లేదు నేను ఈ బ్లాంకెట్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటాను మన ఆంధ్రదేశంలో అని చెప్పి. ఓవర్ నైట్ ₹1,00,000 ఆయన రావడం, ఆయన ఏమయ్యాడో కూడా మళ్ళీ మనకు తెలియదు. కానీ దట్ మొమెంట్ ఆఫ్ టైమ్ ఇట్ గేవ్ అస్ అ కాన్ఫిడెన్స్. అయితే కానీ ఒక పెద్ద అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అనుకుంటున్నాం. ఏమిటి అంటే హోమ్ ఆఫ్ హ్యాపీనెస్. ఎక్కడైనా 2-3 ఎకరాలు స్థలం దొరికితే హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ అని పెట్టి, అభయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్, సంతోష నిలయము, ఆనంద నిలయము అనేది చేయాలి. ఇక్కడ ఎక్కడెక్కడ రోడ్ల మీద రియల్ నీడీ పీపుల్ అంటే చాలా కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారండి. వాళ్ళందరికీ 2-3 ఎకరాలు సరిపోదండి. అయితే ఇది దేశంలో చెయ్యాలి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ 1, 2, 3 కాదు, లక్షల్లో ఉండాలి. ఆంధ్రదేశంలో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ నాకు తెలిసిన దాకా మనం ఎప్పుడో కాంపిటీషన్ సక్సెస్ చదువుతున్నప్పుడు దాంట్లో రాస్తారు 4,30,000 ఎన్జిఓలు ఉన్నాయట ఆంధ్రదేశంలో. అంటే ప్రతి 400 మంది పాపులేషన్ కి ఒక ఎన్జిఓ ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఒకసారి తరచు చూసుకోవాలి, మనం గుండె మీద చేపెట్టుకుని చూస్తే నిజంగా 4.5 లక్షల ఎన్జిఓలు వర్క్ చేయడం ప్రారంభిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు అనేది ఉంటాయా, కష్టం అనేది ఉంటుందా? అంటే మీరు అన్నట్టుగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిజమైన సేవా కార్యక్రమాల నిమగ్నం అయితే అసలు ఇటువంటి సమస్యలు ఎక్కడుందండి? ఓవర్ నైట్ స్వర్గమే. ఎక్కడుంటారు? అయితే అభయ బిలీవ్స్ వర్కింగ్ విత్ హార్ట్. హృదయపూర్వకంగా చేయాలి. హృదయపూర్వకంగా చేయాలంటే దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నాం, అవర్ మిషన్ ఈజ్ టు సర్వ్ విత్ హార్ట్ అన్నాం. హార్ట్ ఈజ్ అవర్ ఎసెన్స్, హార్ట్ ఈజ్ అవర్ లైఫ్, హార్ట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ఏమిటి హార్ట్ అంటే? హెచ్ అంటే హెల్త్ కేర్. అనారోగ్యం వస్తే దిక్కు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీలో కూడా లేనటువంటి ఎన్నో దుర్మార్గమైనటువంటి రోగాలు కనిపిస్తున్నాయి. మరి ఎవరు దిక్కు అంటే ఇప్పుడు ఓహో పెద్దవాడు వచ్చాడా, నువ్వు వచ్చావనైనా అని ఎవరన్నా అనుకుంటే అది కూడా తప్పే. నేనేం చేయగలను? 1, 2, 3 ఏం చేయగలరు? సో ఇట్లా మొదలు పెట్టాం. ఎక్కడ ఆరోగ్యానికి వైఫల్యం ఉంటే వాళ్ళని ఏమైనా చేయగలమా ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పటిదాకా సుమారు 70 నుంచి 80 మంది దాకా ఇలాంటి క్రానికల్ డిసీజెస్ అటెండ్ చేశాం. మాకు మస్కులర్ డిస్ట్రఫీ, తెలుగులో కండరాల క్షీణత వ్యాధి అంటారు. ఈ వ్యాధి సోకి అయితే మేము ఈ 15 years నుంచి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. మాకు సరైన ప్రోత్సాహం లేదు. అయితే మేము
టీవీ న్యూస్ కు మా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అయితే హైదరాబాద్ నుండి ఒక హరికృష్ణ అనే ఫ్రెండ్ మాకు ఈ అభయ ఫౌండేషన్ వారి నంబర్ ఇస్తే నేను బాలచందర్ సార్ తో మాట్లాడినప్పుడు బాలచందర్ సార్ అన్నారు, మీరు ఇలా నెల అంటే మీకు ఎవరు సహాయం చేయలేరు, మీకు ఒక ఉపాధి చూపిస్తాము, మీరు ఏది పెట్టుకుంటే అది పెట్టిస్తానన్నాడు. అయితే మా నాన్నగారు మాకు ఇంట్లోనే ఉండాలి, మాకు సేవలు చేయాలి కాబట్టి బయటకు వెళ్ళి వేరే ఏది పెట్టుకుందామన్నా పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి అయితే మేము ఇలా జనరల్ స్టోర్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం సార్ అని సార్తో చెప్పినప్పుడు, పర్వాలేదమ్మా మేము అలాగైనా సరే మీకు మేము ఏర్పాటు చేస్తాము అని అన్నారు. అందుకు ముందుకు వచ్చి మాకు ఆర్థిక సాయం చేసి మాకు దగ్గరుండి వాళ్ళు మాకు మొత్తం వాళ్ళే అన్ని సమకూర్చి మాకు ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు అభయ ఫౌండేషన్ హ్యాస్ డన్ ఇంకో కార్యక్రమం చేసిందండి. మన ఎర్రగుంట అనంతపురం డిస్ట్రిక్ట్ లో 10 మంది టీచర్స్ అక్కడ చాలా బాధల్లో ఉన్నారు. స్కూల్ పెట్టుకున్నారు కానీ అది రన్ చేసే పరిస్థితులు లేదు. అభయ ఫౌండేషన్ హ్యాస్ స్టార్టెడ్ సపోర్టింగ్ దెమ్ ఎర్రగుంట. ఈ రోజు అది ఎవరైనా చూడొచ్చు. సో అక్కడ ఆ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి విలువలతో కూడిన సంస్కారాలు అందించే కార్యక్రమం జరుగుతోంది. నెలకి 25,000 కావాలి, ఇచ్చేవాడు లేదు. ఆ ఫౌండేషన్ నుంచి ఈ రెగ్యులర్ కాంట్రిబ్యూషన్ నుంచి ఆడివిడి ఇచ్చిందంతా కూడా అక్కడ తీసుకెళ్తున్నాం, పెడుతున్నాం, చేస్తున్నాం. అయితే అక్కడ చేయడం వల్ల ఒక్క సమిధిని ఒక దీపాన్ని అక్కడ వెలిగించడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న టీచర్స్ ని మనం సపోర్ట్ చేయడం వల్ల 200 మంది బాగుపడుతున్నారు. నేను డైరెక్ట్ గా వెళ్లి 1,00,000 మందికి చెప్పడం ఒక అత్యాస అవుతుందా? నాలాంటి వాళ్ళని ఒక 100 మందిని తయారు చేసి ఆ 100 మంది ద్వారా 1,00,000 మందికి నేను చేయడం ఈజీ అవుతుందా? డైరెక్ట్ గానే కాకుండా ఇలా ఇండైరెక్ట్ గా కూడా సైనికులను తయారు చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేస్తాం. సో ఇప్పుడు 70 మందిని మనం ఇట్లా చదివిస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కేజీ నుంచి పీజీ దాకా ఉన్నారు. కొద్దిమంది ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏదో సంస్థల్లో పెట్టి వాళ్ళకి ఏదో డబ్బులు మనం సహాయం చేస్తున్నాం. అయితే రెగ్యులర్ గా ఎక్కడెక్కడో ఉన్నారు, మనకు హాస్టల్ గానీ అట్లాంటిది ఏం లేదు. అయితే ఈ మధ్యలో గాంధీనగర్ లో అభయ వాల్యూ సెంటర్ అని పెట్టాం. ఇది కేవలం హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న పిల్లల్ని మనం వాళ్ళకి అకామిడేషన్, షెల్టర్, ఫుడ్ ఇవ్వాలి. 2 IAS చదివిస్తున్నాం. ఒక అబ్బాయి చార్టర్డ్ అకౌంటెంట్స్ చేస్తున్నాడు. మన దగ్గర అభయ ఫౌండేషన్ డ్రైవర్ గా పనిచేస్తున్న అబ్బాయిని హౌస్ కీపింగ్ పెట్టాం. పైసలు ఖర్చు లేకుండా 10,000 రూపాయలు అక్కడ పెడితే ఒక 5-6 మంది బాగుపడతారు. ఇంకా 3 అకామిడేషన్ ఉంది. ఇలాగా ఎక్కడ ఏరియాల్లో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కనీసం తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, మెడ్రాస్ లో ఒక్క సెంటర్, ఒక వాల్యూ సెంటర్, దానికి మహా అయితే 15,000, 20,000 అవుతుంది. అది పెడితే నెలకి ఒక 6 మంది అద్భుతాలు సాధించగలరు. మరి మీరు ఎలా వాళ్ళపై నమ్మకం పెడుతున్నారు? మరి వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చెప్పడం వల్ల వాళ్ళకి సైనికుడిగా తయారవుతాడు, ఇప్పుడు తయారయ్యే అవకాశం ఉంది చెప్పి ఎలా అనుకుంటున్నారు? నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. శివకృష్ణ కాకినాడ నుంచి వచ్చాడండి. కాకినాడ నుంచి వస్తే 5,000 రూపాయలు ఆ అబ్బాయి దగ్గర లేదు. MCA మంచి ర్యాంక్ వచ్చింది ఐసెట్ లో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. 5,000 లేదు. కాకినాడ నుంచి ఎవరు రెఫర్ చేశారు. తీరా చూస్తే 3 ఏళ్ళు 5,000 ఫట్ అయిపోయింది. 3 సంవత్సరాలు మంచి ప్లేస్మెంట్ వచ్చింది. 8,000 శాలరీ, హ్యాపీగా జాయిన్ అయిపోయాడు. ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా? సార్, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్, నేను ఈ ఫౌండేషన్ వల్ల బాగుపడ్డాను, నాకు చేతినంత ఈ ఫౌండేషన్ ద్వారా నేను సేవ చేస్తాను. వాడు ఒక 1000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. వాడు ఒక 100 మందికి అభయ ఫౌండేషన్ గురించి చెప్పడం జరిగింది. అంతా ఈమెయిల్, ఆఫీసులో కొలీగ్స్, కాల్స్, ఫ్రెండ్స్ అందరికి. ఆ 100 మందిలో 50 మంది ఇన్స్పైర్ అయిపోయారు. ఆ 50 మంది నెలకు 100, 200, 300 కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే వర్కింగ్ పీపుల్ కెన్ ఆల్సో డూ సచ్ వర్క్. ఇస్ దట్ నాట్ ఇన్స్పిరేషన్ దట్ వీ కెన్ క్రియేట్ ఇన్ ద లైఫ్? హెచ్ అంటే హెల్త్ కేర్, ఈ అంటే ఎడ్యుకేషన్. ఇలా మనం 10 మంది గురించి మాట్లాడడం, సహాయాన్ని మనం వాళ్ళని కూడా దీంట్లో పాల్గొనండి అని చెప్పడం, అవేర్నెస్, అవగాహన కల్పించడం. లేనివాడికి అవగాహన, ఉన్నవాడికి ఇంకా సంస్కారం. ఇలా మనం కాన్సెప్ట్లు అవగాహన కల్పించడం. ఆర్ అంటే గ్రామీణ అభివృద్ధి చేయాలి. ఎక్కడైతే గ్రామాలు బాగుపడతాయో, మనం నిజంగా చూడాలంటే మన రాజశేఖర రెడ్డి గారి నినాదం అదే కదా, గ్రామాలు ఎక్కడైతే బాగుంటాయో రాష్ట్రం అప్పుడు సుభిక్షంగా ఉంటుంది అని. గ్రామాభివృద్ధియే దేశాభివృద్ధి, హరితాంధ్రప్రదేశ్ అనే నినాదాలు చేశారు. అవునా కదా? దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ ఆఫ్ అజెండా వెన్ హీ వాజ్ దేర్ అలైవ్. కరెక్ట్? దానివల్లే వారు వచ్చారు. సాక్షి ద్వారా మీరు ఇప్పుడు అంటున్నారు, మీరు ఎంత ఉపయోగపడుతూ బతికాము అని చెప్పేసి అంటున్నారు కదా. సాక్షి ద్వారా మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారండి? ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఎంతో మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, స్ఫూర్తి పొందుతూ ఉంటారు. నా అంటే హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి అనుకోండి, మీ కాళ్ళు ముక్కి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇన్స్పిరేషన్ లెట్ ఇట్ నాట్ బి డైల్యూటెడ్. ఇఫ్ యు గాట్ ఇన్స్పిరేషన్ టుడే, స్టార్ట్ డూయింగ్ ద వర్క్, స్టార్ట్ డూయింగ్ ద వర్షిప్, స్టార్ట్ డూయింగ్ సర్వీస్ టు ద కంట్రీ. అది చేయాలి తప్ప స్ఫూర్తి వచ్చింది అంతా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పేసి ట్యూన్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తే
చెప్తాను. ఓకే అండి బాలయ్య గారు, మీరు అన్నట్టుగా సమాజ దృక్పథంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానీ ముందుకు రావట్లేదు. వాళ్ళ కమిట్మెంట్ ఉండట్లేదు. వాళ్ళని ఛానలైజ్ చేయడానికి మీ అభయ ఫౌండేషన్ ఒక మార్గదర్శకం చూపిస్తుంది, ఒక అభయం ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నామండి. దిస్ ఇస్ సాల్యూట్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్. సాక్షి సలాం కార్యక్రమానికి అభయ సలాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాలయ్య గారు.